శర్మ గారితో ఒకసారి మాట్లాడదాం. శర్మ గారు, ఒక విషయం అయితే చాలా క్లియర్గా ఇక్కడ మనం ప్రయాణికుల గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నాం. డెఫినెట్గా మాట్లాడాలి. అదర్ ఎండ్ పైలట్స్ క్రూ ఎంతలా ఇబ్బంది పడుతున్నారంటే, పైలట్స్కి అంటే జస్ట్ 36 అవర్సే వీక్లో వాళ్ళకి రెస్ట్ పీరియడ్ ఉంటుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతలా పైలట్స్ని మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు ఇబ్బంది పెడుతున్నారు. మీకు ఒక గుడ్ ఎగ్జాంపుల్ చెప్తా. పైలట్స్కి రెస్ట్ ఎంత అవసరం అనే దానికి సంబంధించి ఒక యూరోపియన్ ఎయిర్లైన్స్కి సంబంధించి ఒకతను రెస్ట్ లేక స్ట్రెస్లో కావాలని విమానాన్ని యాక్సిడెంట్కి గురి చేశాడంట. సముద్రంలోకి డైరెక్ట్గా తీసుకెళ్లాడంట. తర్వాత సైకాలజీ అటాప్సీ తీస్తే అదే జరిగిందని బయటపడింది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పైలట్ ఏమాత్రం స్ట్రెస్కి గురైనా లేకపోతే ఇబ్బంది పడ్డా కానీ మొత్తం ప్రయాణికుల ప్రాణాలు పైలట్ చేతుల్లో ఉంటాయి. భూమి మీద బస్సులోనో లేకపోతే ట్రైన్లోనో తప్పించుకునే ఆప్షన్ ఉంటుంది, కానీ అన్ని వేల అడుగుల పైనుంచి ఒకసారి కింద పడిన తర్వాత అసలు ఎవరు బ్రతికేటువంటి ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి పైలట్కి రెస్ట్ ఉండాలి, క్రూకి కూడా రెస్ట్ ఉండాలి. ఎందుకంటే క్రూ ఎంత నవ్వుతూ మనల్ని పలకరిస్తారో, వాళ్ళ గెస్చర్స్ ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే. మనకు తెలిసి మా అందరం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఫ్లైట్లో ప్రయాణం చేసే ఉంటాం ఒక్కసారైనా. కాబట్టి పైన ఏమాత్రం ప్యానిక్ అవ్వకుండా ప్యాసింజర్స్ని జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి క్రూకి కూడా రెస్ట్ అవసరం. కానీ ఇండిగో సంస్థ మొదటి నుంచి ఆ రెండూ కూడా పాటించట్లేదు. ఈరోజు పాటించమని చెప్తే ఈ విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఏం చేసుకుంటారో చేసుకుండి అనేటువంటి ఒక ధోరణితో నడుచుకుంటోంది. ఎలా చూస్తారు శర్మ గారు? ముఖ్యంగా విజయ్ గారు, ఈరోజు మనం కనుక ఆలోచన చేస్తే ప్రపంచంలోనే అత్యంత స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఏవైనా ఉన్నాయి అంటే వాటిల్లో పైలటింగ్ అనేటువంటిది కూడా ముందు స్థానంలోనే ఉంటుంది. ఎందువల్ల అంటే మీ అందరికీ తెలుసు, యాంటీ గ్రావిటీ స్థాయిలో మనం నడిపేటువంటి ఆ విమానాలు, ఆ ఎక్స్పర్టైజ్, ఆ ఫోకస్, ఆ కాన్సన్ట్రేషన్, అలాగే ఎవ్రీ మినిట్ టు మినిట్ వాళ్ళు చెక్ చేసుకునేటువంటి విధానం, అలాగే రేడార్తో వాళ్ళకి ఉన్నటువంటి ఆ కాంటాక్ట్స్ ఏదైతే ఉంటాయో నిత్యం అనుసంధానం కావటం, ఇవన్నీ మనం గమనించినప్పుడు ఒక పైలట్ అనే వ్యక్తి ఇంతమంది ప్రాణాలకు అతను బాధ్యుడిగా ఉన్నాడు. అలాగే అన్ని వేల అడుగుల ఎత్తులో విమానాన్ని నడుపుతున్నటువంటి సందర్భంలో అతనికి ఫిట్నెస్ అనేటువంటిది అట్మోస్ట్ నెసెసిటీగా మనం అందరం భావిస్తాం. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారం 36 అవర్స్ నుంచి 48 అవర్స్ చేయటం మాత్రం అది చాలా హర్షించదగ్గ విషయమే. ఎందువల్ల అంటే దట్ ఈస్ ది మినిమం రెస్ట్ హీ నీడ్స్. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నైట్ ల్యాండింగ్స్. మామూలుగా నైట్ ల్యాండింగ్ అనేటువంటిది ప్రతి పైలట్ కూడా ఒక అతిపెద్ద సవాల్గా మనం భావించాలి. ఎందువల్ల అంటే నైట్ ల్యాండింగ్లో ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా ఘోర ప్రమాదాలు, విపత్తులు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన సిగ్నల్స్ను కరెక్ట్గా అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని వాళ్ళు స్వయంగా అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ను కూడా గుర్తుపెట్టుకొని వాటికి అనుసంధానంగా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ను ల్యాండ్ చేయవలసినటువంటి ఒక బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఫ్లైట్ ల్యాండింగ్స్ అనేటువంటిది మనం ఒక టైం చెప్తారు, మామూలుగా బియాండ్ 10 అండ్ బిఫోర్ 2 o'clock. ఈ టైమ్స్లో చాలా మైండ్ ఎప్పుడైతే మనకు బయలాజికల్ క్లాక్ అనేటువంటిది నడుస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఇన్రాన్గా మారిపోతూ ఉంటుంది మొత్తం మనలో ఉన్నటువంటి వ్యవస్థ. మరి అటువంటి వ్యవస్థ ఆ విధంగా మారిపోతున్నా కూడా పైలట్ దాన్ని అధిగమించి ఆయన కాన్సన్ట్రేషన్తో ఆ యొక్క క్రాఫ్ట్ను నడపాలి. కాబట్టి ఆ నైట్ ల్యాండింగ్స్ అనేటువంటిది ఇప్పుడు ఇండిగో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టేకింగ్ అప్ టు 6 ల్యాండింగ్స్ పర్ వీక్. మరి అలా కాకుండా ఇట్ షుడ్ బి మేడ్ టు 2 or 3 అని చెప్పారు. దే హ్యావ్ మేడ్ ఇట్ 2. మరి అది కూడా మంచిదే. ముఖ్యంగా ఎందువల్ల అంటే ప్రయాణికుల యొక్క భద్రత చాలా ముఖ్యం. మనం ఇంతకుముందే చూసాం, ఒక అతి పెద్ద విపత్తును మనం అందరూ కూడా కళ్ళతో చూసాం. దాన్ని ఇప్పటికి కూడా మనం మర్చిపోలేకపోతున్నాం. లండన్కి వెళ్ళవలసినటువంటి ఎంటైర్ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా సజీవంగా దహనమైపోవటం కళ్ళారా చూసిన తర్వాత అసలు విమానం ఎక్కాలంటేనే కూడా భయం కలిగేటువంటి ఒక సందర్భం. ఇప్పుడే దాని నుంచి బయటపడ్డారు. ఈలోపు మళ్ళీ ఇండిగోలో ఎంత పెద్ద క్రైసిస్. ఇప్పుడు మరి అటువంటి సందర్భంలో ఈ కియాస్ ఏంటి, ఈ కన్ఫ్యూషన్ ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి, రహస్యం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే ఒకవైపున పైలట్కి కావాల్సినటువంటి ముఖ్యంగా మన విమానంలో గ్రూప్ క్యాప్టెన్, ఒక క్యాప్టెన్ ఉంటాడు, ఫస్ట్ ఆఫీసర్ ఉంటాడు. మరి వాళ్ళిద్దరికీ కావాల్సినటువంటి రెస్ట్ ఇవ్వటం, అలాగే ముఖ్యంగా మీరు అన్నట్టు క్రూ మెంబర్స్ కూడా రెస్ట్ అనేది చాలా అవసరం అండి. ఎందువల్ల అంటే వాళ్ళు గ్రావిటీకి అగైనిస్ట్గా అంతసేపు అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఎంతో స్ట్రెస్కు గురవుతుంది. కాబట్టి దే ఆర్ నాట్ మెకానికల్ టాయ్స్. మనం విమానం ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్ ముందుకు పెట్టుకొని విమానాన్ని మనం ఆపకుండా కంటిన్యూస్గా నడపాలి అని కనుక ఒక ఉద్దేశంతో ఉన్నట్లయితే అసలు ఈ విమానయాన సంస్థ అనేటువంటిది ఇటువంటి దారుణాలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేసినటువంటి సూచనలు బాగున్నాయి, కానీ
ఎప్పుడైతే మొనోపలి అనేటువంటిది మెల్లమెల్లగా అది ఒక స్థాయికి చేరుకుంటుందో ఇటువంటి ఆపదలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా సరే, తన యొక్క ఆధిపత్యాన్ని, అలాగే ఎఫ్డిటిఎల్ కూడా ఇప్పుడు 1 ఇయర్కి ముందే ఆల్మోస్ట్ 18 months ముందు డిక్లేర్ చేశారు. మరి 18 months అయినా కూడా ఇండిగో సంస్థ పట్టించుకోవడం లేదు అంటే మనం అందరూ కూడా ఆశ్చర్యపోవాలి. ఎందువల్ల అంటే వాళ్ళు డెఫిసిట్ బడ్జెట్ మోడల్లో వెళ్తున్నారు, విచ్ ఇస్ రియలీ డేంజరస్ అండ్ డెట్రిమెంటల్. మనం స్టాటిస్టికల్గా కూడా మనం చూసినట్లయితే మనం అక్కడ నడిపేటువంటి సర్వీసెస్, ఎన్ని సర్వీసెస్ నడుపుతున్నాం, అలాగే ఇప్పుడు ఇండిగో కూడా 2005 ప్రారంభం చేసిన తర్వాత 2006 సంవత్సరంలో వాళ్ళు డొమెస్టిక్ ఫ్లైట్స్ అనేటువంటివి స్టార్ట్ చేశారు. 5 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత 2011లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఎయిర్ బస్కు ఉన్నటువంటి కెపాసిటీస్ ఏంటి, వాటిని క్రూ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, ఇంకోటి వాళ్ళు చేసేటువంటి ఆ హైరింగ్ ప్రాసెస్ కూడా మన అందరూ కూడా చాలా తెలుసు. చాలా విమర్శలకు ఈ హెచ్ఆర్ సంస్థల నుంచి కూడా మనం తెలుసుకుంటే అసలు అక్కడ ఉన్నటువంటి హైరింగ్ ప్రాసెస్ చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. మరి థిన్ స్టాఫింగ్ కూడా ఒక ప్రాబ్లం. అలాగే వీళ్ళు ప్లానింగ్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు ఇండిగో సంస్థ ఈ కియోస్కు ముఖ్య కారణం కమ్యూనికేషన్ వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ కావడం. అసలు ఒక ఫ్లైట్ రద్దవుతుందనేది సంస్థకైనా తెలుసా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక రూట్లో వెళ్తున్నటువంటి ఆ ఫ్లైట్ ఎప్పుడైతే అది క్యాన్సిల్ చేయబడ్డదో వెంటనే ఎయిర్పోర్టుకు రాకముందే ప్యాసింజర్కి ఇన్ఫామ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అది ఉంది. అయితే లాస్ట్ మినిట్ ఈ గ్లిచెస్ అని వీళ్ళు చెప్తున్నారు, కానీ ఈరోజు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టాండర్డ్ అట్ ది ఎయిర్పోర్ట్స్. మరి దానికి మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? అలాగే ఇంత పెద్ద కమ్యూనికేషన్ లోపం ఎలా జరిగింది? ఇవన్నీ కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఇంటెన్షనల్ అనేటువంటి ఒక పదానికి ఎక్కువ ప్రాధాన్యత కలుగుతుంది. yes obviously ఇంటెన్షనల్ అనేటువంటి పదం ఎప్పుడైతే వస్తుందో it seems to be intentional. డెఫినెట్లీ పెద్దలందరూ కూడా ఈ విషయంపై దృష్టిని సారించాలి. ఈరోజు కార్యక్రమంలో మన సీనియర్ మోస్ట్ అనలిస్ట్ మూర్తి గారు కూడా వండర్ఫుల్ అబ్జర్వేషన్స్ చేశారు. అలాగే ఇరు ప్రధాన పార్టీలు, ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద పార్టీలైన కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ, ఈ 2 పార్టీలో ఉన్నటువంటి నేతలు మన ఈ యొక్క కార్యక్రమంలో ఒక మంచి మాట అన్నారు. అండ్ దే ఆర్ స్టాండింగ్ బై వన్ కామన్ వర్డ్. అదేమిటి అంటే కంపెన్సేషన్. నిజంగా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పుట్టింగ్ ఫర్ ద సేమ్ వ్యూస్. ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి అమౌంట్ని రిటర్న్ చేయటం కాదండి, ఇంత పెద్ద కష్టం కలిగించాం, అలాగే మానసికంగా సైకలాజికల్ ట్రౌమా కలిగించాం. ఇంకోటి మనం చూసినట్టయితే కల్చరల్గా కూడా చాలా మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్ కూడా పోస్ట్పోన్ కావడం, లేకుంటే డిజిటల్గా జరుపుకోవడం జరిగింది. ఇవన్నీ ఉండటం ఎగ్జాక్ట్లీ. కంపెన్సేషన్ ఎందుకు కావాలంటే అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అవును, టికెట్స్ బుక్ చేశారు కదా, డబ్బులు వెనక్కి ఇచ్చేశారు కదా అనేటువంటి భ్రమల్లో కొంతమంది ఉండొచ్చు. క్లియర్గా చెప్తా ఎందుకు కంపెన్సేషన్ ఇవ్వాలనేది. ఇన్ కేసు ఇండిగోలో ఫ్లైట్ బుక్ చేసుకుని హైదరాబాద్ టు బెంగళూరు బుక్ చేసుకున్నారు అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది, ఇంకో ఫ్లైట్కి బుక్ చేసుకున్నారు, స్పైస్ జెట్కో లేకపోతే విస్తారాకో లేకపోతే ఎయిర్ ఇండియాకో బుక్ చేసుకున్నారు. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ పెంచేశారు 60,000 70,000. మరి ఇది పెట్టుకోవాల్సింది ఆ ప్రయాణికుడే కదా. మరోవర్ టైం వేస్ట్ అవుతోంది. అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైనా బిజినెస్కి సంబంధించి ఉండొచ్చు, ఆ బిజినెస్ పూర్తిగా ఇబ్బంది అయ్యి అసలు ఆ బిజినెస్కి జరగాల్సినటువంటి మీటింగ్ క్యాన్సిల్ అయ్యి ఎంతో నష్టపోయి ఉండొచ్చు. ఇవి ఎవరు కట్టాల్సి ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా కంపెన్సేషన్ ఇవ్వాలి. అండ్ మూర్తి గారు, మీరు చూసారో లేదో, ఒక జంట హనుమూన్కి వెళ్ళేసి వచ్చి ఇక్కడ రిసెప్షన్ పెట్టుకుందాం అనుకుంటే రిసెప్షన్ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళు డిజిటల్లో రిసెప్షన్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇంతమంది గెస్ట్లను పిలుచుంటారు రిసెప్షన్కి, ఆ రిసెప్షన్ అమౌంట్ మొత్తం కూడా వాళ్ళకి వేస్టే కదా. 10 లక్షలు 20 లక్షలు పెట్టుకొని ఉంటారు రిసెప్షన్కి. మరి దాన్ని ఎవరు కంపెన్సేట్ చేస్తారు? కాబట్టి ఖచ్చితంగా కంపెన్సేషన్ ఇవ్వాలి ఇండిగో. అంటే ఎంతసేపటికి డబ్బులు వెనక్కి వేయడంలో మేము తొందర పెడుతున్నాము, తొందరగా రీఫండ్ అయ్యేలాగా మేము చేస్తున్నామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, కానీ దాన్ని మించి కంపెన్సేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. మోరోవర్ దిస్ అంటే ఇట్ సీమ్స్ టు బి ఇంటెన్షనల్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళపైన ఉంటుంది.